అమ్మా ఏడవకండి, ఆగండి. మీరు కాంటాక్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకలాగా మా హిట్ టీవీ వాళ్ళు ప్రయత్నించి మీ అమ్మాయి ఉన్న చోట ఫోన్ నంబర్ అయితే కనిపెట్టడం అనేది జరిగింది. ఒకసారి మీ అమ్మాయికి కాల్ కలుపుతాము, మీరు మాట్లాడండి. అసలు ఆ అమ్మాయి మీ అమ్మాయే కాదో చెప్పండి ఫస్ట్. సరే మేడం. వాయిస్ గుర్తుపట్టగలరు కదా? పడతానండి, నేను పడతాను. నువ్వు పడతావో లేదో మీ ఆయన పడతాడు. అమ్మ దొరికింది మళ్ళీ ఇంకో బంగారు బాతు అని. నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి మార్పు నిజమైన మార్పేనా రాజేష్? మార్పేను సార్. ఎలా నమ్ముతాం? ఎలా నమ్మాలి? ఇంత చేసిన తర్వాత ఆయన ఎలా నమ్ముతారు? నీ కాళ్ళ మీద పడి నాన్న నన్ను ఇలా అమ్మేయద్దు నాన్న, నా ప్రాణాలు పోతున్నాయి నాన్న అని ఏడిచింది ఆ పాప? లేదంటే మత్తిచ్చి పంపించేసా? 17 years పిల్లకి ఏం తెలుస్తుంది? స్పృహలో ఉందా? పూర్తి తాగుడు మైకంలో ఉంది. అది నువ్వు తాగుడు మైకలో ఉన్నావు. ఆ అమ్మాయి స్పృహలో ఉందా? అరిచిందా, తిట్టిందా, కొట్టిందా, లేదంటే మత్తిచ్చి అమ్మేశారా? ఆ అమ్మాయికి మత్తు ఇచ్చాము. మత్తిచ్చారు దుర్మార్గుడా. నిద్రలో ఉన్న అమ్మాయిని అమ్మేశావు. అవును. నిద్రలో ఉన్న 17 సంవత్సరాలు. ఏం రా బాబు, నీ కూతురేనా? నాకు డౌట్ వస్తుంది. నా కూతురే సార్. ఇంకా బతికే ఉన్నావు చూడు. తన కన్న తండ్రి అనే పేరుకే పెద్ద ఏం అవమానం. మత్తు ఇచ్చావు? ఇంజెక్షన్ ఇచ్చావా? ఏమన్నా ఎందులో ఉన్న కలిపి ఇచ్చావా? కాల్ ఇవ్వండి. ఆ అమ్మాయితో మాట్లాడితే ఏదో మందు, ఏదో వైట్గా ఏదో పౌడర్లు వాడతావంటే ఏం పౌడర్లు? డ్రగ్స్ వాడతావా ఏంటి నువ్వు? అవి కొద్దిగా ఎక్కువ వాడు, ఇంకో కొద్ది వాడితే కనుక లేచిపోతాయి, ఇంకా పన్ను దరిద్రం వదిలిపోద్ది. మత్తు ఇచ్చాడంట కూతురికి. ఏం పేరమ్మా మీ అమ్మాయి పేరు? అసలు ఇప్పుడు ఏం పేరు ఉందో? రాధిక. రాధిక. హలో అమ్మ, రాధికనా మాట్లాడేది? మేడం నా బిడ్డను మేడం, మీ అమ్మాయి నా బిడ్డను మేడం, ప్లీజ్ మేడం, నా బిడ్డను మేడం, నా బిడ్డను మేడం, నాకు ఇమ్మించండి నా బిడ్డ మేడం. ఎక్కడున్నావు తల్లి? రా తల్లి, రా అమ్మా, ఎక్కడున్నావు? రా తల్లి. ఏడుస్తున్నారమ్మా. అమ్మ నువ్వు ఎక్కడున్నావమ్మా? తీసుకెళ్ళమ్మా. అమ్మా త్వరగా రా అమ్మా నా కోసం. ఎక్కడున్నదో కనుక్కోండి మేడం. కట్ అయిపోయింది మేడం. కట్ అయింది మేడం. మీ అమ్మాయి బతికే ఉందని మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఉందా? ఎలా ఉందో తెలుసా? ఆ అమ్మాయిని రోజు పీక్కు తింటున్నారు. జీవోత్సవం. మాకున్న సర్కిల్తో, మాకు సౌదీలో ఉన్న సర్కిల్స్తో మేము ఎంతో కష్టపడితే మీ అమ్మాయి లింకు దొరికింది మాకు. మీరేదో వచ్చి ఇక్కడ నమస్కారాలు పెట్టగానే అయిపోదు. ఎన్ని లక్షల మందిని, ఎన్ని వేల మందిని కాపాడతారు? ఎక్కడో అదృష్టం బాగుండి మీ అమ్మాయి తలరాత బాగుండి మాకు దొరికింది. కానీ ఎందుకు మాట్లాడాలి మీతో? ఎందుకు ఇవ్వాలి మీకు? చంపేయడానికా మళ్ళీ తీసుకెళ్ళి? లేదా ఈసారి 10 లక్షలకు అమ్ముకుంటారా? అసలు తండ్రి అనే పాత్రకు నువ్వు పనికొస్తావా? నేను ఎందుకయ్యా ఇలాంటి వాళ్ళకి పిల్లలు? ఇంకో ఇద్దరిని కనపోయావా బోల్ డబ్బులు వచ్చేది. మారిపోయాను మేడం. ఇప్పుడు అసలు మారావు అనే మాటకి నీకు అర్హతే లేదు. నువ్వు మారినా పనికిరావు, మారినా తండ్రి అనే పాత్రకు పనికిరావు నువ్వు. నన్ను ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తే కొన్ని వందల మంది, వేల మంది తండ్రులు ఉలిక్కిపడి లెగిస్తారు తెలుసా? ఇలాంటి దరిద్రుడు ఎక్కడున్నాడు, మేము పట్టుకురండి, మేము వేసేస్తాం బయట అని. క్షమించండి. ఎందుకయ్యా ఇది ఒక్కటి మాట్లాడతావు? ఈ వయసులో మార్పు వచ్చేది అనేటటువంటిది అసంభవం. 2 సంవత్సరాల క్రితం నువ్వు ఒక రాక్షసుల్లో ప్రవర్తించిన వాడు ఇక్కడ ఈ రోజు కూర్చొని మారిపోయాడు అంటే కనుక నీ చేతుల్లో మళ్ళీ నీ కూతురుని తీసుకొచ్చి పక్కన కూర్చోపెడితే మళ్ళీ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం అయినట్టు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏంటంటే నువ్వు వాళ్ళ జీవితంలో నుంచి పర్మనెంట్గా తప్పుకుంటావు అంటే కనుక ఆ అమ్మాయిని ఇక్కడ రప్పించే ప్రయత్నం చేస్తాం. ఇది కండిషన్. మేడం, మేము ఇంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే మన టీం వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారు. మాకు కొంచెం సర్కిల్స్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మీటింగ్స్కి వెళ్తూ ఉంటాము, కొన్ని ఎన్జిఓస్తో కూడా మాకు టైఅప్స్ ఉన్నాయి. సార్కి నాకు ఇన్ఫామ్ చేసినప్పుడు మేమిద్దరం మా సోర్సెస్ ద్వారా చాలా ట్రై చేసాం. మాకు దొరికిద్దని మేమైతే అనుకోలేదు. కానీ ఫస్ట్ అయితే అమ్మాయి బతికుందని ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేము నిజంగా రిక్వెస్ట్ చేసి మన టీంతో రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తే మాకున్న అక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ మన హిట్ టీవీ తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలా జాబ్స్ నిమిత్తమనో వీటి నిమిత్తం వెళ్ళిపోతున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినాక పాస్పోర్ట్స్, వీసాలు తీసుకొని వాళ్ళని నిజంగా బానిసలాగా ఇస్తాము అన్న శాలరీలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా బానిసలుగా చూస్తున్నారు. వీళ్ళ కేసు ఏంటంటే ఈయన అమ్మేశాడు. పనికి కోసం కూడా కాదు, పెళ్లిలాగా పంపించారు. ఎందుకంటే మైనర్ అమ్మాయిని తీసుకువెళ్ళడం కుదరదు. ఆ పిల్ల పేరు మార్చేశారు, ఏజ్ మార్చారు. అవి ఎంత రిస్క్ అయినాయో తెలుసా కనుక్కోవడం అనేది. అంత ట్రేస్ అవుట్ చేసి కనిపెడితే వాళ్ళ అమ్మాయిని ఎంత ఫిజికల్ అబ్యూజ్ అంటే, పిల్ల ఇప్పుడు దాకా బతికుందంటే వాళ్ళ అమ్మని చూడ్డానికి బతుకుందండి. నిజంగా ఎక్కడో అదృష్టం బాగుండి మన కాంటాక్ట్ అయ్యారు తప్ప, లేదా అమ్మాయి అసలు ఉందా లేదని ఎవరికి భూప్రపంచంలో తెలిసేది కాదు. మిస్సింగ్ కేసుల్లో ఒక కేసు కింద ఇక్కడ కన్వర్ట్ అయిపోయేది. ఆ పిల్ల జీవితం అక్కడ సమాధి అయిపోయేది ఒక రకంగా. అసలు ఆ పిల్ల గుండెలు బాధలాగా ఏడుస్తుంటే అక్కడ మనోళ్ళు షివర్ అయిపోయారంట. అట్లా అయిపోయింది ఆ పిల్ల. వాళ్ళు ఎవ్రీడే అమ్మాయికి జరుగుతున్న అబ్యూజ్ అనేది మనం ఇక్కడ మాట్లాడలేం. ఎందుకంటే ఆ అమ్మాయిని మనం ఇక్కడ రివీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ అమ్మాయికి జరిగింది చెప్పట్లేదండి. కానీ వాళ్ళ నాన్నగారి మీద అయితే సివియర్గా యాక్షన్ తీసుకుంటాం. అక్కడ వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. కానీ ఈవిడ బాధ చూసి
ఇంతసేపు మేము ఎందుకు సీరియస్ అయ్యామంటే ఇంకొకసారి ఈ పిల్లని వీళ్ళకి అంటగడితే మళ్ళీ ఏ 10 లక్షలకు అమ్ముతారో 20 లక్షలకు అమ్ముతారో, అలాంటి దరిద్రుడి దగ్గరికి పంపించలేం కదా. చేయలేదు మేడం, అట్లా నేను పూర్తిగా మారాను మేడం. నీకు అసలు మీ అమ్మాయిని చూపించాలని నాకు లేనే లేదు తెలుసా. పోనం అసలు ఇక్కడ కూర్చోద్దులేకు, ఇక్కడ నుంచిలే. అమ్మాయిని చూసే అర్హత ఉందా నీకు అసలు? అమ్మ ఏడవకండి, ఉండండి, కొన్ని వాటర్ ఇవ్వండి. వాటర్ తీసుకురండి అమ్మ తొందరగా. అమ్మ రాములమ్మ గారు, అయ్యో నా బిడ్డ బాగున్నావా తల్లి? పలకరిస్తున్నాడు ఇంకా పైగా. నా బిడ్డల పాడైపోయింది. అయ్యో ఎలా ఉన్నావమ్మా నువ్వు? అమ్మా నా బిడ్డ మేడం మీ చర్మ నాకు చెప్పారు. తాగమ్మా, నా కోసం ఏడ్చింది చాలు, ఇంకా మంచినీళ్ళు తాగమ్మా. అమ్మ మంచినీళ్ళు తాగమ్మా, కొంచెం తాగమ్మా నా కోసం. అమ్మా అమ్మా ఏడవకమ్మా. ఏమైపోయి తల్లి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయి తల్లి. అమ్మ గుర్తు రాలేదమ్మా నీకు? మీకోసం నేను బతుకున్నాను, మిమ్మల్ని చూడటానికి. చాలా థ్యాంక్స్ మేడం. అమ్మాయి ఇక్కడికి ఒక 2 నిమిషాలు కూర్చుంది కనరా. రాధిక అమ్మ? అవును సార్, అది వాళ్ళు పెట్టారు సార్. వాళ్ళు పెట్టిన పేరు, అసలు పేరు రాధా అని మా అమ్మ వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నారు. అసలు ఏం జరిగిందన్న? మీ నాన్న నిన్ను ఎలా అమ్మేశాడు? ఏం జరిగింది అక్కడ? నా వయసు 14 సంవత్సరాలు. అప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరో వచ్చారు నా దగ్గరికి. అమ్మా మీలాగా సఫర్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మేడం, ఇప్పుడు సార్కి నాకు ఈ స్టోరీ తెలుసు, మేడంకి వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా ఏమీ తెలియదు. ఇలా అన్యాయం అయిపోతున్న వాళ్ళందరికీ నీ స్టోరీ తెలియాలని నేను ఇక్కడ అడుగుతున్నాం మళ్ళీ. ఎందుకంటే మేము ఎవ్రీడే ఫాలోఅప్లో ఉన్నాం అక్కడ. నీ ప్రతి మాట మేము వింటూనే ఉన్నాం. ఇప్పటిదాకా వీళ్ళకి ఎందుకు మీరు లేరు, చనిపోయారని ఎందుకు చెప్పామంటే ఏమన్నా మారాడా ఆ దుర్మార్గుడు అని కనుక్కుందాం అన్న ఒక ఉద్దేశంతో మేము మాట్లాడాం. మార్పే రాదు మేడం. కన్న కూతుర్నే సౌదీ వాళ్ళకి అమ్మేశాడు. వాడికి ఇంకా మార్పు ఎలా ఇప్పుడు వచ్చింది? నీ కష్టం ఏంటి అనేది ఒకసారి చెప్తే తెలుస్తుంది మన వాళ్ళకి. అన్ని పంపిస్తాం ఇప్పుడు నెక్స్ట్. అప్పుడు ఇక్కడ మేము పడ్డ బాధ వాడికి తెలియాలి. అక్కడ నాన్న అనే పాత్రకి అసలు ఏ రకంగా ఆ పిలుపుకి కూడా పనికిరాడమ్మా అతను. చెప్పు నాన్న, ఏం జరిగింది అసలు? మత్తి ఇచ్చారు అంటున్నారు, ఏంటి అది? చాలా మేడం, చాలా హింసించారు మమ్మల్ని. పని చేయించుకున్నారా మిమ్మల్ని? పని కాదు మేడం, అది ఇంట్లో పని అయితే అసలు కాదు, శరీరంతోనే పని అదంతా. ఒక అమ్మ లేదు, ఒక తమ్ముడు లేడు, ఒక అన్న లేడు, ఒక తండ్రి లేడు, ఒక తాత లేడు. కదమ్మా, ఏ విధంగా అమ్మేశాడమ్మా ఈ దుర్మార్గుడు? అంటే నువ్వు వెళ్ళొచ్చాను సార్, నేను స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత మీ ఫాదర్ రమ్మన్నారు, నీ కోసం అక్కడ ఎదురు చూస్తున్నారని చెప్పారు. సర్లేని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఏరి ఇక్కడ లేరు ఏంటి అని అన్న. ఇంకెక్కడ మీ నాన్నగారు మిమ్మల్ని మాకు అమ్మేశారు, నేను తీసుకెళ్ళిపోతున్నా నిన్ను అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. కానీ అప్పుడే మత్తి ఇచ్చాను, మత్తి ఇచ్చి పట్టుకెళ్ళాను అని అన్నాడమ్మా. మొత్తం కాదు, కాన్షియస్ లో ఉండి ఇది పంపించి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మీ నాన్న ఇచ్చాడని చెప్పి ఏంటో ఇచ్చారు. తిన్నాను. మీ నాన్న వస్తాడు ఇవి తినండి అని చెప్పి తిన్నారు, కూర్చోబెట్టి తినిపించారు. నువ్వు అరిచి గోల చేయకుండా చేశారు. అంతే. సర్లే మా నాన్నగారు వస్తారు కదా అని తినేసాను. తినేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఇవేమీ గుర్తులేవు, ఏమీ లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో అదో కొత్త ప్రపంచం, కొత్త లోకం లాగా ఉంది. రోజు ఎలా ఉందమ్మా అక్కడ పరిస్థితి? అసలు చెప్పలేమండి. వెళ్ళిన రోజు నుంచి అసలు నరకం ఏంటో చూపించారు. పనులు చేయటానిక? పనులు కాదు, అవి పనులు కాదు. శారీరకంగా మానసికంగా ఒక తమ్ముడు లేడు, ఒక అన్న లేడు, ఒక బాబాయ్ లేడు, ఒక తండ్రి లేడు. చివరికి వాళ్ళ ముసలాయన ఆయన ఏంటో కూడా నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి బట్టలు తీయమని చెప్పేసి కొట్టటం, తిట్టటం, ఏది పడితే అలా చేసేవాళ్ళు.
తిండి కాదు తిండి లేదు మా పెట్టేవారమ్మా? నాన్నకి వెళ్ళాలి. తిండి అనేది అక్కడ లేదండి, అస్సలు తిండి అనేది లేదు. తిండి పెట్టడం వాళ్ళకి, తను ఇంత కష్టపడుతుందో కొంచెం తిందామని లేదు. ఒక రోజు ఇలాగే ఆకలేస్తుందని వెళ్ళి తిందామని చూశాను. అక్కడ నుంచి జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ తీసుకొచ్చి ఒక రూమ్లో పడేసి ఒక అతన్ని పంపించారు. 2 రోజులు బయటికి రాకుండా అక్కడే ఉండిపోయాను, గదిలోనే ఉంచేశారు. ఆ రోజు అదిగోండి కాళ్ళకి ఇట్లా పుళ్ళు, సిగరెట్లు ఆగంగా ఒంటి నిండా కొట్టడం, విచ్చటం, కొరకటం. చాలా చిత్రహింసలు పెట్టేశారు. ఇలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారండి, చాలా మంది చాలా ఉన్నారు, మందా? చాలా మంది ఉన్నారు. ఇలాంటి కిరాతకుడు వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు. కదమ్మా, ఇప్పుడు అక్కడ ఒక టీం ఏదన్నా ఉందా, లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇది చేసేవాళ్ళ? నాకు తెలిసినంత వరకు ఇంట్లో పరిస్థితులు బాగోలేదని పనికి తీసుకొస్తామని చెప్పి, పని ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది తెలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నీలాగా? 2 3 ఉన్నారు, 10-15 మంది దాకా ఉన్నారు. 10-15 మంది ఉన్నారు. చాలా మంది ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటేనమ్మా, తెలుగు సంఘాలు ఉన్నాయమ్మా అక్కడ. తెలుగు సంఘాలు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ భాష బట్టి సంఘాలు ఉన్నాయి. కానీ ఏంటంటే వీళ్ళు ఎంత గుట్టు చప్పుడు కాకుండా ఉంటారంటే, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా బయటకు కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా వెతికి పట్టుకునేదానికి ఏవో లింకులు ఉపయోగించి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు కాల్ చేసి గుట్టు చప్పుడు కాకుండా నువ్వు బయటపడ్డావు. కానీ నీలాంటి నువ్వు అదృష్టవంతురాలు నిజంగా బతికి. అందరినీ సేవ్ చేయలేం మా అమ్మ కదమ్మా. కోసమే అనుకుంటా, మా అమ్మని చూడటానికి అనుకుంటండి. ఇంకా కాదు, మొహాలు చూపించడం అనేది పక్కన పెడితే మీరు ఒక్కసారి తన కాళ్ళు చూస్తారా? మొత్తం కాల్చి పెట్టారు కదా, నీకు ఎక్కడెక్కడ కాల్చారు ఏంటో అనేది తెలియదు. పెట్టడం రావద్దు, నువ్వు నా దగ్గర నువ్వు అక్కడ చూడండి అసలు. నీ మూలంగా బిడ్డని నాశనం చేసిన కాక ఇంక వెళ్తున్నావు అక్కడికి. నా బిడ్డ నా ఊసుగాని తెస్తే మేడం మర్యాద ఉండదు నీకు. నీకు చూడడానికి అసలు నువ్వు అక్కడ ఉండొద్దు నాకు. నువ్వు అసలు నాకు వద్దు. నువ్వు మళ్ళీ నా బిడ్డ దగ్గరికి వెళ్తున్నాడు. నేను మారిపోయాను. ఏం మారిపోయావు? ఎన్నో మారుతావు? ఎన్నిసార్లు చెప్పేది మాట నాకు? నువ్వు ఎన్నిసార్లు చెప్పావు మాకు? ఇంకెంతమందికి అమ్మటానికి? నన్ను కూడా అమ్మేసి నన్ను పంపిస్తావా? నన్ను అమ్మేసి నా కూతురు మీద ప్రమాణం ఏం ప్రమాణం చేస్తావు? వద్దు మాకు వద్దు. నువ్వు వద్దు, దయచేసి వద్దు. నువ్వు మాకు చెప్పొద్దు, ఏమి చెప్పొద్దు. ఇంకా నువ్వు మారవు. నా కూతురు మీద ప్రమాణం వద్దు. నీ ఫ్రెండ్సే కాదు నేను మాట్లాడడానికి. నువ్వు మాకొద్దు. వాళ్ళు ఎన్నిసార్లు వేస్తావయ్యా? చచ్చిపోయిన అమ్మాయి మీద ఎన్నిసార్లు వేస్తావయ్యా? నేను ఇంకా నీ మారిపోయాను. పరువు తీసానా? ఈ ఒట్లు నా మీద వద్దు, నాకు వద్దు, నువ్వు అనేది వద్దు. నేను మా అమ్మ కోసమే వచ్చా. క్షమించు తల్లి. నిన్ను వెళ్ళొద్దని చెప్పాను. నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన జైలుకే కూర్చో. అక్కడ మాకు వద్దు. బాగా తాగొచ్చినట్టున్నావు. మా వాళ్ళు వచ్చారు కదా, ఇంటికి వచ్చి డైరెక్ట్ గా ఏమన్నారు? మాట్లాడారండి, మాట్లాడిన తర్వాత వాళ్ళని ఏంటో కేసులు అది ఇది అని వాళ్ళ మీద పెద్దగా చూసుకుంటాం మేము, మీ ఏంటి ఇదంతా పెద్ద మాఫియా అది ఇది అని పెద్దగా గొడవ అవన్నీ చేశారు. చేసిన తర్వాత నన్ను తీసుకొచ్చేసారు. మన టీం వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ మీరు ఒక్కళ్ళే అవైలబిలిటీ ఉన్నారు. మాకు కూడా మీరు ఒక్కళ్ళు ఉన్నారనే తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే తెలుస్తుంది. బయటకు వచ్చినా మీరు మాకు ఇన్ఫార్మ్ చేశారు, కానీ మేము అందరినీ సేవ్ చేయలేము. నెక్స్ట్ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియలే ఎవరున్నారని. ఇప్పుడు నీలాగే ఒక లింక్ తిరిగితే ఈడ అమ్మాడు ఇది పరిస్థితి అని అడగడానికి ఉంటుంది. నిన్ను ఒక్కదాన్నే సేవ్ చేయడానికి మాకు చాలా ఇబ్బందులైన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు సామాన్య వ్యక్తులు కాదు. ఇందాక సార్ అన్నారు చూసావా, అదో పెద్ద మాఫియా నడుస్తుంది. ఏదో ఎన్జిఓ దిగడం వల్ల కాస్త ఏదో సపోర్టింగ్ గా ఇది అయ్యింది. దేశంలో వాళ్ళు రాజులు దేవుళ్ళు అంతే, వాళ్ళు ఎంత నేరాలు చేసినా కూడా. ఇక్కడ ఏంటంటే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకురావటం అనేటటువంటిది రేర్ కేసుల్లో సాధ్యం అవుతుంది. చాలా కష్టం. ఓకే సార్. ఏంటో ఇలాంటి బయట వాళ్ళు అమ్ముతున్నారు, బయట వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. ఇక్కడ వరకే అంటే తండ్రి అమ్మేస్తున్నాడా, ఇంట్లో వాళ్ళే అమ్మేస్తున్నారా, ఇంకెవరిని నమ్ముతూ ఉంటారండి? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.